హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పోగుల కుట్టుతో 3 డిజైన్లు నేర్చుకుందాం. ముందుగా ఇలా గుడ్డకి మనం పోగులు తీసుకుందాం అండి. సూదితో ఒక చోట పోగు తీసి దాన్ని పట్టుకొని ఇలా లాగటమేనండి. చివరి దాకా లాగేస్తే ఆ పోగు వచ్చేస్తుంది అనమాట. మొదటి 2 పోగుల్ని మనం సూదితోని తీసుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత అది ఈజీ అయిపోతుందండి. కాస్త లూజ్ అవుతాయి ఆ దారాలు, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఎడ్జ్లోంచి సూది పట్టుకొని ఇలా తీయాలి. తీసి జాగ్రత్తగా దాన్ని ఇలా లాగేయాలి. ఒక 10 నుంచి 12 పోగులు తీసానండి. అంటే ఒక 1/2 ఇంచ్ మందాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే కొంచెం సాగిపోతుందండి డిజైన్. కాబట్టి కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి డిజైన్. చూడండి, తీసాక మనం 3 డిజైన్స్ కుడతాం కదా, 3 ఇలా వచ్చాయి చూడండి. దాన్ని గుడ్డని ఫ్రేమ్కి పెట్టుకొని ఇప్పుడు డిజైన్ మొదలు పెడుతున్నాము. చూడండి, సూదిని ఒకవైపు నుంచి తీసి కొన్ని పోగులకి మనం దారాన్ని చుడతాం అన్నమాట. ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. కాస్త టైట్గా ఉండాలని చేస్తున్నాను. చూడండి, చూడండి, సూదిని ఒక దగ్గర నుంచి పైకి తీస్తాము. స్టార్టింగ్లో అక్కడ 3 వేసానండి, ఎందుకంటే ఆ పోగులు ఊడిపోకుండా. ఇలాగ కొన్ని పోగులు మించి సూదిని తీస్తాం అన్నమాట. ఆ పోగులకి దారాన్ని చుడతాం. చూడండి, ఇలాగా పోగుల్లోంచి దారాన్ని తీసాము, చుట్టాము. చుట్టి ఇలా ముడిలా వేసాము. సూదిని కింద నుంచి తీసి ఒక చోటు నుంచి పైకి లాగుతాం. చూడండి, ఇలా వచ్చింది. మళ్ళా కొన్ని పోగులు తీసి సూదిని దానికి చుట్టేస్తాము. ఇలా చుడుతూ పోవటమే. నెక్స్ట్ సూదిని ఒక చిన్న యాంగిల్లో బయటికి తీస్తాం అన్నమాట. అంటే జస్ట్ ఆ పోగులకి మనం చుట్టేసి దారాన్ని వేరే కింద నుంచి పైకి తీస్తాం అన్నమాట. చూడండి, ఇలా పైకి తీసాము. మళ్ళీ కొన్ని పోగులు తీసుకొని దారాన్ని చుట్టాము. చుట్టి దాని కింద నుంచే కొంచెం దూరంలో సూదిని పైకి తీసాము. 2-3 సార్లు చూడండి, ఆ స్టెప్ మనకు అర్థమైపోతుంది. ఇలాగా పైకి తీసాము, ఒక యాంగిల్లో తీసాము. మళ్ళీ కొన్ని పోగులు తీసి దారాన్ని చుట్టాము. అంటే ఒక బార్డర్ లాగా వేసాం అన్నమాట దీన్ని మనం. చూడండి, సేమ్ మూమెంట్ మనం అలా రిపీట్ చేస్తూ వెళ్ళటమే. చాలా ఈజీ అండి. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చుట్టాము ఇలాగా. మళ్ళీ అందులోంచి తీసి ఒక యాంగిల్లో బయటికి తీసాం.
ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. ఈ ఎడ్జెస్ అన్నీనండి నేను అలా ర్యాండమ్గా వేసేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎడ్జెస్ మీద మరొక టైప్ ఆఫ్ డిజైన్ నేను వేసి మీకు చూపిస్తాను. అలా కాకపోయినా ఈ డిజైన్ని ఇలా వేసుకున్నా బాగుంటుందండి. చూడండి, ఈ డిజైన్ ఇలా వస్తుంది. ఈ డిజైన్ ఇంత దాకా మనం వదిలేసుకున్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం వేరే దీని మీద వేసానండి. అది మీకు వీడియోలో తర్వాత చూపిస్తాను. ఫస్ట్ బేసిక్ డిజైన్ మనం చూసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసింది. ఇక్కడ ముడేసి తీసేయటమే, కిందకి దించేస్తాం. ఈ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ది చూడండి. నెక్స్ట్ది కూడా ఈ మొదటి దానిలాగే. ఇప్పుడు ఈ రెండో డిజైన్ చూద్దామండి. ఈ రెండో డిజైన్కి కూడా మొదటి దానిలాగే మనం బార్డర్స్ అల్లేస్తాం అన్నమాట. చూడండి, సేమ్ అలాగే కొన్ని పోగులు తీసి దారాన్ని చుట్టి సూదిని వేరే చోటు నుంచి పైకి తీస్తాము. చూడండి, ఇలా చుట్టి సూదిని ఒక యాంగిల్లో పైకి తీస్తాం. ఈ పోగులు తీసినప్పుడు అండి వాటికి మనం లెక్క పెట్టుకోనక్కర్లేదు. ఒక అందాజాగా అవి సరిసమానంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న పోగులు లెక్కెట్టుకోవడం కష్టం అండి. ఒక సైడ్ సేమ్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు రెండో సైడ్ వేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పోగులు తీసినప్పుడు సగం పోగులు తీస్తామండి. మొదటి దానిలో సగం పోగులు తీస్తాము. తీసి వాటికి దారాన్ని చుట్టి సూదిని కొంచెం దూరం నుంచి పైకి తీసుకెళ్తాం. సో రెండోది మనం చేసినప్పుడు మొదటి దానిలో సగం, రెండో స్తంభంలో సగం చేస్తాము. అప్పుడు మనకి ఒక విధమైన వి షేప్ లాగా వస్తుందండి. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మొదటి దానిలోంచి సగం, రెండో స్తంభంలోంచి సగం తాళ్ళు తీసి వాటిని సూదితో చుట్టి కొంచెం దూరం నుంచి సూదిని బయటికి తీస్తాం. చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. చూసారా, వి షేప్లో వస్తుంది. చుట్టి సూదిని కొంచెం దూరం నుంచి బయటికి తీస్తాం. చూసారా, ఇలా వి షేప్లో వస్తుంది మొత్తం. లాజిక్ సేమ్, కాకపోతే ఇందులో స్తంభాల్లో ఇందులో సగం అందులో సగం తీసుకోవడం వల్ల మనకి షేప్ ఇలా వస్తుంది. ఇది అయిపోయింది. చూడండి, లాస్ట్కి దారం తీసి చుట్టి దాన్ని అక్కడ ముడేసేయటమే లాస్ట్కి. ఇది కూడా ఒక కంప్లీట్ డిజైన్ అండి. బేసిక్ డిజైన్ ఇలా ఉంటుంది. దీని ఎడ్జెస్లో మళ్ళీ మనకి ఏది కావస్తే అది మనం చేసుకోవచ్చు. ఈ కుట్టు అయిపోవచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ది చూద్దాం. చూడండి, ఇలా వస్తుంది.
ఇప్పుడు నెక్స్ట్ది తీసుకోండి. నెక్స్ట్ది చాలా సింపుల్ అండి. ఇందులో ఏం చేస్తామంటే కొన్ని పోగులు తీసుకుంటాము. ఇది ఒక స్తంభం, ఒక స్తంభంలో సగం పోగులు, రెండో స్తంభంలో సగం పోగులు తీసుకొని దీని మించి దాన్ని అల్లుతాం అన్నమాట. చూడండి, ఇలా తీసుకొని సూదిని కింద నుంచి ఒక స్తంభం నుంచి రెండో స్తంభానికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సింపుల్గా ఇటు నుంచి అటు దూర్చడమేనండి. చూడండి, సూదిని ఇలా తీసాము, ఈ స్తంభంలో ఒక చుట్టులాగా చుట్టాము. ఇప్పుడు రెండో స్తంభాన్ని కింద నుంచి సూదిని తీసాము. సో ఇటు నుంచి అటు అలా చేస్తూ పోవడమేనండి. మనకి ఒక 8 షేప్ లాగా ఇటు నుంచి అటు నుంచి. ఇది నేను 20 వేసానండి. మీకు ఒకవేళ తక్కువగా కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. సూదిని రివర్స్లో పెట్టి చేస్తే ఈజీ అండి, అది చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది, పోగులు అడ్డుపడవు. చూడండి, ఒక దిమ్మ అయిపోయింది. ఈ దిమ్మ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఆ సూదిని నెక్స్ట్ దిమ్మకి తీసుకెళ్ళాలంటే ఇందులోంచి మనం సూదిని తీసి నెక్స్ట్ దిమ్మకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మనం చేసిన స్తంభంలోంచి తీసేస్తాం. చూడండి, ఇలా వస్తుంది. ఇదిగో ఇలాగా ఆ స్తంభంలోంచి దూర్చి సూదిని రెండో వైపు నుంచి పైకి తీసేస్తాం. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా స్తంభంలోంచే మనం దూరుస్తాం. ఇది ఎందుకంటే ఆ కుట్టు గట్టిగా ఉంటుందనండి. ఇంకా ఇలా పైకి తీసేసాం, ఈ స్తంభం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని మళ్ళీ మొదలెడదాము. కొన్ని పోగులు తీసుకొని ఇప్పుడు ఒకవేళ ఎగుడు దిగుడు అనిపిస్తే దాన్ని సూదితో అడ్జస్ట్ చేసేయండి. చూడండి, కొన్ని పోగులు తీసుకొని దానిలోంచి దారం తీసి మళ్ళీ రివర్స్లో రెండో స్తంభం ఉన్నది కదా, ఆ స్తంభంలోంచి తీసేయటమే. అంటే ఇలా ఒక స్తంభాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసి మనం అల్లుతూ ఉంటాం. ఇటు నుంచి సూది పైనుంచి తీసి అటు నుంచి కింద నుంచి తీసి మనం అల్లుతూ ఉంటాం అండి. మనం మూషే స్టిచ్ అని వేసుకున్నాం కదా, అదే టైప్లో వస్తుంది అన్నమాట ఇది. చూడండి, ఇలా పైనుంచి తీసాం, ఇది కింద నుంచి తీస్తున్నాం. ఆ పోగులు కనబడకుండా మొత్తం స్తంభంలాగా వేసేస్తాం. ఈ డిజైన్ని మనం బ్లౌజ్ స్లీవ్స్కి, టేబుల్ క్లాత్స్కి, నెక్స్ట్ మనం పెలాజోస్ వస్తున్నాయి కదా, పెలాజో తాలూకా ఎడ్జెస్కి ఇవన్నీ కుట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అంటే మధ్యలో ఇలా గ్యాప్స్ కనబడుతుంటే చాలా బాగుంటుంది, చాలా అందంగా వస్తాయి ఇవి. ఇది మనం ఎడ్జెస్లో 2 లేయర్స్ లేదా 3 లేయర్స్ లాగా వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం లూజ్గా వేయవలసిన కుట్టండి, గట్టిగా వేస్తే అది లాక్కుపోతాయి పోగులు, జాగ్రత్తగా వేసుకోవాలి. చాలా ఈజీ కుట్టండి, తొందరగా అయిపోతుంది. చూసారా, 2 స్తంభాలు వచ్చాయి. ఇప్పుడు అర్థమైంది కదా, షేప్ అర్థమవుతుంది. మనం ఎయిదర్ ఆ స్తంభంలోంచి సూది తీయొచ్చండి, లేకపోతే కిందకి దించేసి పక్కకు తీసినా పర్వాలేదు. కిందకి దించితే మనకి దాని తాలూకా ఎడ్జెస్ కనబడతాయి, అందుకని ఆ స్తంభంలోంచి తీసేస్తే బెటర్, నీట్గా వస్తుంది. ఈ కుట్లు గట్టిగానే ఉంటాయండి, మనం వాష్ చేసినా సరే ఇవేం ఊడిపోవు, బాగుంటాయి. డ్యూరబిలిటీ ఉందండి, మనం వేసుకోవచ్చు. ఎంత కష్టపడినందుకు మనకి మన్నుతాయి, పర్వాలేదు.
ఫ్రేమ్ని కాస్త టైట్ చేసుకుంటూ ఉండాలండి. పోగులు తీసేసాం కదా, లూజ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఫ్రేమ్ని ఒక 2-3 స్తంభాలు వేసాక ఒకసారి మనం టైట్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇవి లెక్కెట్టుకుని వేస్తే బెటర్ అండి, కరెక్ట్గా వస్తాయి మనకి లెక్కెట్టుకుంటే. చూడండి ఇలా వస్తుంది, ఎంత బాగుందో. ఇలా మనం కాంట్రాస్ట్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా నేను 6 పోగులతో వేసానండి. 6 పోగులు అంటే 3 పోగులు సూది మీద పెట్టి దాన్ని ముడేస్తే 6 పోగులు వస్తాయి కదా, అలా చేశాను. చూడండి అయిపోయాక ఇలా ఉంది. మనం ఇక్కడితో ఆపేసినా సరే పర్వాలేదండి, కానీ నేను దీనికి నెక్స్ట్ మరొక డిజైన్ వేసాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇలా వచ్చింది కదా, ఇది కూడా అందంగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అంటే సింపుల్ చైన్ స్టిచ్లా వేసాను దీని మీద. అంటే ఇప్పుడు మనం ఆ పోగులు తీసి వేసాం కదా స్తంభాలు, ఆ గ్యాప్ని కవర్ చేస్తూ మనం ఒక పెద్ద చైన్ లాగా వేయటం అన్నమాట. చూడండి ఇది లేజీ డేజీ స్టిచ్ మనం వేస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ చైన్. సూదిని ఇలా పైకి తీసి రెండో స్తంభం పక్క నుంచి ఒక పెద్ద చైన్ లాగా వేరే అక్కడ సూదిని గుచ్చి ఇలా చైన్ లాగా వస్తుంది. ఆ చైన్ పైనే సూదిని దించేయటమే. చూడండి ఇలా పైకి తీసి స్తంభం పక్క నుంచి సూది మించి దారం వేసి ఆ పైన కొంచెం చిన్న గ్యాప్ వదిలి అక్కడ దారాన్ని దించేసాం. చూడండి ఇలాగా సూదుల్లాగా వచ్చాయి. చూడండి ఇలా వస్తుంది, ఎంత బాగుందో. నేను సేమ్ కలర్తో వేసాను, మీకు కావస్తే మీరు వేరే కాంట్రాస్ట్ కలర్తో కూడా వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్ డిజైన్ అండి, కానీ చాలా బాగుంది. చూడండి ఇలా వస్తుంది. మీకు కావస్తే పైన ఒక చిన్న గీతలా గీసుకున్నా పర్వాలేదు, లేదా అందాజగా వేసేసినా బాగానే వస్తుందండి. ఎక్కడైనా స్తంభాలు మధ్యలో మర్చిపోతే టెన్షన్ వద్దండి, మీరు మళ్ళీ దాని మీద ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది చైన్ లాగా. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ దానికి కూడానండి నేను ప్యాస్లెస్ స్టిచ్ అనేది వేసాను. చూడండి చాలా ఈజీ. సూదిని ఇలా తీసి సూది మించి దారం వేసి దాన్ని ఇలా కిందకి లాగుతాం. మనకి చికెన్ వర్క్లో వస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ స్టిచ్ అనమాట. చూడండి సూదిని పైనుంచి కిందకి దించాం, ఇలా వచ్చిందో చిన్న చైన్ వచ్చింది. ఇప్పుడు కింద నుంచి పైకి ఎత్తి ఇలా కింద నుంచి ఒక చైన్ వేసి దాన్ని కిందకి లాగుతాం. అంటే డబుల్ చైన్స్ వస్తున్నాయండి, ఒక చైన్ కింద నుంచి వస్తుంది, ఒక చైన్ పైనుంచి వస్తుంది. చూడండి ఇలా వేసి దీన్ని కిందకి లాగుతాం. సూదిని పైనుంచి
కిందకి వేస్తాం. ఇక్కడ కింద చైన్ వచ్చింది చూడండి. అదే సూదిని ఇందాక తీసిన చైన్ పైకి వేసి దాన్ని కిందకి లాగుతాం. చూసారా ఎంత బాగుందో, డబుల్ చైన్స్ అన్నమాట. ఇదొక చైన్. ఇప్పుడు కింద నుంచి పైకి తీసుకెళ్ళాం, పైన వేసాము, అదో చైన్, డబుల్ చైన్స్. ఇది చాలా గట్టి కుట్టండి, బాగుంటుంది, అందంగా వస్తుంది. చూసారా ఇలా వస్తుంది. నేను ఇందాక ఆల్రెడీ వేసిన కుట్లు పైన వేసానండి. చూడండి ఇప్పుడు దీనికి చూసారా ఎంత అందంగా వచ్చిందో. చూడండి కొంచెం దగ్గరలో చూపిస్తాను. ఇదిగో ఇలాగా పైనుంచి కిందకి దించామండి, ఆ గ్యాప్లో పెట్టాము. ఇది ఒక చైన్ వచ్చింది. కింద నుంచి మరొక చైన్ వేస్తాం. చూడండి ఇలా దించి ఇదొక చైన్. ఇప్పుడు కింద నుంచి మళ్ళీ ఇందాక ఆ కన్నెంలోకి తీస్తాం. తీసి కింద నుంచి పైకి ఒక చైన్ వేస్తాము, రెండో చైన్ కిందకి లాగుతాం. చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడైనా మధ్యలో మిస్ అయితే అక్కడి నుంచే సూదిని పైకి తీసి అక్కడ ఇలాంటి డబుల్ చైన్ ఒకటి వేసేసేయండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇందాక బేసిక్ స్టిచ్ అండి, దాని మీద వేసాక ఒక వేరే అందం వచ్చింది చూసారా. చూడండి ఇలా ఫైనల్గా ఇలా వచ్చింది కుట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.